హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డేట్ తెలిసిందే కదా, 20వ తారీఖు. 20వ తారీఖు అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్ మొన్న లాంచ్ చేసినటువంటి iPhone 16 సిరీస్ ఉంది చూసారా, దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అవైలబుల్ డేట్ ఈ రోజు. యాక్చువల్గా నేను ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా యాపిల్ స్టోర్ లో బుక్ చేశాను, 5,000 రూపీస్ డిపాజిట్ కట్టి. సో వాళ్ళ దగ్గర కూడా స్టాక్ ఈ రోజు అయితే రాలేదంట, ఎందుకంటే నేను బుక్ చేసింది 1 TB వేరియంట్. అండ్ నేను ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 23rd to 26th చూపిస్తుంది. బట్ మీకు కంటెంట్ అయితే తీసుకొని రావాలి కదా, సో ఆఫ్లైన్ వేట కోసం అయితే బయలుదేరుతున్నా. సో చూద్దాం, ఇద్దరు ముగ్గురు అయితే అడిగాను. సో రెండన్నా చూద్దాం అని అన్నారు. మరి ఎవరి దగ్గర ఉంటుందో ఏంటో మరి నాకైతే తెలీదు. క్రెడిట్ కార్డ్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఈ రోజు ఎంత బిల్ అయిద్దో ఏమో. ఎంత బిల్ అయినా ఏమైనా గానీ కంపల్సరీగా ఈ రోజు ప్రొడక్ట్ కొనాల్సిందే, అన్బాక్స్ చేయాల్సిందే, మన వీడియో ట్రెండింగ్ లోకి వెళ్లాల్సిందే. సో చూద్దాం, దేవుడి దయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఫోన్ ఇప్పించు అయ్యా, ఫోన్ ఇప్పించు. సో ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసి వస్తా. మనకన్నా మన బ్యాడ్ లక్ ఫస్ట్ వెళ్ళి కూర్చుంటుందిగా, నో ఛాన్స్. అన్నా వచ్చానన్నా. నో లక్. చూసొద్దాం. నో లక్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆల్మోస్ట్ మా ఏరియా అంతా జల్లెడు పెట్టాను. నేను ఉండేటువంటి ఏరియా మొత్తం కూడా జల్లెడు పెట్టా. ప్రతి ఒక్క మొబైల్ స్టోరు, ఆఫ్లైన్ కౌంటర్స్ అన్నిటిని కూడా చెక్ చేశాను. కొంతమంది దగ్గర 16 నాన్ ప్రో వేరియంట్స్ ఉన్నాయి. బట్ కొంటే అన్నీ ఒకే దగ్గర కొందామని చూస్తున్నాను, ఎందుకంటే కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. చిన్న అమౌంట్ ఇంకా దగ్గర 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎనీవే, ఇంకో ఇద్దరు ముగ్గురిని అయితే అడిగాను. వాళ్ళైతే ఒక 1.5 hour టైం ఇవ్వండి అని అడిగారు. ఈ లోపల కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకుందాం. ఈ లోపల వచ్చిందంటే మీకు వీడియో తీసుకొస్తా, లేదు అంటే కనుక ఇక నా మొబైల్ వచ్చిన తర్వాతనే దాంతోనే అన్బాక్స్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, ఫింగర్ క్రాస్డ్. 2 hours later. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రవి, చెప్పు రవి. అవునా, 1 TB వేరియంట్ కూడా ఉందంటనా? ఓకే, మొత్తం 4 ఉన్నాయి కదా. రైట్, వచ్చేస్తున్నా. మనకు కావాల్సినటువంటి 4 ఫోన్లు ఇంక్లూడింగ్ 1 TB వేరియంట్ కూడా అవైలబుల్ ఉందంట. కొంచెం ఫ్రెష్ అయ్యి ప్రొడక్ట్స్ అన్ని కొనేద్దాం పండి. సో ఫ్రెండ్స్, మొత్తం 4.5 lakhs. సో మొత్తం కంప్లీట్ iPhone 16, 16 Pro అలాగే 16 Plus అండ్ 16 మొత్తం అన్బాక్సింగ్స్ అయితే చేస్తున్నాం. సో మన ఛానల్లో వీడియో అయితే రాబోతుంది. ఈవెన్ నేను ఆప్ట్రానిక్స్ అలాగే ఇమాజిన్ అన్ని కూడా తిరిగాను, అందరి దగ్గర కూడా స్టాక్ అవైలబుల్ అయితే లేదు. బట్ ఇక్కడ లోకల్ గా ఎల్బీ నగర్ లో శ్రీనివాస యాపిల్ కేర్ అంట. సో ఇక్కడైతే నాకు మొత్తం టోటల్ శ్రీనివాస్ గారు నాకు మొత్తం స్టాక్ అయితే అవైలబుల్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికే ఈవెన్ మీకు ప్రీ బుక్ చేసుకోకపోయినా కానీ అన్ని ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫోన్సే కాదు, వాచెస్ అలాగే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఈ నియర్ బై ఉంటే ఒకసారి విజిట్ చేయండి. సో పదండి, స్టూడియోకి వెళ్ళి ఆరామ్సే అన్బాక్సింగ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. నిజంగానే చాలా పెద్ద అప్గ్రేడ్ అయినటువంటి iPhone 16 సిరీస్. ప్రో కన్నా కానీ ఈసారి నాన్ ప్రో వేరియంట్ లో మాత్రం చాలా అప్గ్రేడ్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ కంపేర్ టు iPhone 15 సిరీస్ కన్నా కానీ ఆల్మోస్ట్ 5 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ని మనకి ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. అవేంటి అనేది డీటెయిల్డ్ గా మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. అట్లీస్ట్ 45,000 లైక్స్ అయినా కానీ కంప్లీట్ చేయండి. యాపిల్ టియర్ డౌన్ కూడా చేసి చూద్దాం. ప్రోడక్ట్ లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపించేస్తాను. సో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో రీటైల్ బాక్సెస్ అయితే మీ అందరికి తెలిసిందే యాజ్ యూజువల్ గా. అండ్ 2 కూడా నాకు ఒకే కలర్ దొరికినాయి. సో దీన్ని వీళ్ళు అల్ట్రా మెరైన్ అనేటువంటి కలర్ తో పిలుస్తున్నారు. బట్ మన వాడుక భాషలో స్కై బ్లూ అనుకోవచ్చు. ఈసారి కలర్స్ కూడా ప్రీవియస్లీ లాగా పొదుపుగా వాడకుండా కొంచెం డార్కర్ గా తీసుకొచ్చారు. ఈవెన్ అవి పెద్దగా ఎవరికి నచ్చలేదు కూడా, కొంచెం లైట్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు వైటా బ్లూ అన్నట్టుగా ఉండేవి. సో ఈసారి కొంచెం డార్కర్ గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ ఈసారి బాక్స్ డిజైన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే యూజువల్ గా మనకు వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ చూపిస్తా ఉంటారు. బట్ ప్రో మోడల్స్ లో వచ్చేటప్పటికే మీకు ఫ్రంట్ డిస్ప్లే ఇచ్చారు. ఎందుకంటే అక్కడ బెజల్స్ తగ్గించారు కాబట్టి, డిజైన్ లో పెద్దగా మార్పేం లేదు కాబట్టి మళ్ళీ ట్రోల్ చేస్తారు అనుకున్నారేమో. అక్కడ ఫ్రంట్ ఇచ్చారు, ఇక్కడ బ్యాక్ ఇచ్చారు బాక్స్ లో ఇమేజ్ లో. సో బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ గా మనకి పీల్ ఆఫ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇవి మనకి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. బట్ ప్రో వేరియంట్స్ వచ్చేటప్పటికి చైనా నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నవి. సో ఆలస్యం చేయకుండా వీటిని అయితే అన్బాక్స్ చేద్దాం. ముఖ్యంగా మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్
ఈ పీల్ చేయడం ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. పీల్చడం అంటే ఇది కాదు, జస్ట్ ఈ పైన ఉండేటువంటి ఈ పీల్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయటం. వావ్, బాక్సెస్ ఓపెన్ చేయగానే నిజంగా ఫోన్స్ అయితే ఫెంటాస్టిక్. కలర్ చాలా బాగా నచ్చింది నాకు ముఖ్యంగా. అండ్ దీంట్లోనే మీకు గ్రీన్ కలర్ కూడా ఉంది. దీంట్లో వీళ్ళు దాన్ని కూడా వేరే కలర్ తోటి పోల్చారు. అండ్ బాక్స్ లో వచ్చేటప్పటికి జస్ట్ మీకు బ్రీడెడ్ కేబుల్, అది కూడా టైప్ సి టు టైప్ సి ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ కొంత పేపర్ వర్క్. ఈసారి వీళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలోకి వెళ్ళింది అంటే యాపిల్ స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు యాపిల్ స్టిక్కర్స్ కోసం, బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి డివైజెస్ లో అయితే రావట్లేదు. ఏమో ఫ్యూచర్ లో వీటిని కూడా మనం స్పెషల్ గా ఆప్షనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండే అవకాశం కూడా ఉంది. సో ఆలస్యం చేయకుండా మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, వావ్ వావ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పానా, ఈసారి ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికే 6.5 ఇంచెస్ ని 6.7 గాను, 6.7 ని 6.9 గాను కన్వర్ట్ చేశారు. కానీ వేర్ నాన్ ప్రో వేరియంట్ లో వచ్చేటప్పటికి వీళ్ళు ఏ విధమైనటువంటి చేంజెస్ లేవు. అండ్ 15 సిరీస్ లో మీకు ఏ విధంగా డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారో సేమ్ డైనమిక్ ఐలాండ్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ రెండిటిల్లో కూడా మీకు 60 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి డిజైన్ లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ కన్నా ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ ఎక్స్ లైనప్ ఉంది చూసారా, వర్టికల్ గా కెమెరా సెటప్. సో దాన్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ప్రీవియస్లీ మనకి హారిజాంటల్ గా ఉండేవి. దీనికి యాపిల్ చెప్తున్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈసారి మేము నాన్ ప్రో వేరియంట్ లో కూడా స్పెషల్ ఫోటోస్ అలాగే స్పెషల్ వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్ గా యాపిల్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి AR VR అదే మిక్స్డ్ రియాలిటీ గ్లాసెస్ ఉన్నాయి చూసారా, దానిలో కూడా మీరు దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ ని చూసుకునేటువంటి విధంగా అంటే రికార్డ్ చేసుకునేటువంటి పాసిబిలిటీని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే ప్రీవియస్ లో వచ్చినప్పటికీ కేవలం ప్రో సిరీస్ లో మాత్రమే మనం ఇదైతే చూసేవాళ్ళం. సో దానికోసం అని చెప్పి వీళ్ళు ఇక్కడ వర్టికల్ సెటప్ తీసుకొచ్చారు. మరొక మేజర్ కీ డిజైన్ చేంజ్ ఏంటి అంటే ఈసారి మనకి యాక్షన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఓన్లీ ప్రో వేరియంట్స్ లో మాత్రమే ప్రొవైడ్ చేసినటువంటి ఈ యాక్షన్ బటన్ లాస్ట్ జనరేషన్ లో ఈసారి మనకి నాన్ ప్రో వేరియంట్ లో కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు ఈసారి మనకి కెమెరా కంట్రోలర్ నేను ప్రో వేరియంట్ లో మాత్రమే ఇస్తారేమో అనుకున్నాను, వేరే ఇక్కడ నాన్ ప్రో వేరియంట్ లో కూడా మీకు కెమెరా కంట్రోలర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా ఈ కెమెరా కంట్రోలర్ వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే దీన్ని సింగిల్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా కెమెరా ఓపెన్ అవటం అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అండ్ దీంతో పాటు హాఫ్ షట్టర్ కాకుండా డబుల్ ట్యాప్ వెంటనే చేశారు అన్నట్లయితే కనుక మరికొన్ని ఫీచర్స్ ని మనకి ఇందులో ఓపెన్ అవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిని మీరు రకరకాల యూసేజ్ కోసం అయితే యూజ్ చేయొచ్చు, బట్ ప్రాక్టికల్ గా నేను ప్రో సిరీస్ లో కూడా చెప్పాను రెండు చేతులతోటి మీరు వాడితే బానే ఉంటుంది. కానీ ఒకవేళ సింగిల్ హ్యాండ్ తోటి మీరు ఇది చేయాలి అన్నట్లయితే ఈ పొజిషన్ ఏదైతే ఇంకొంచెం కిందకు ఉండాలి, ఎందుకంటే చేతుల్లో నుంచి ఇది జారిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇది వర్టికల్ మోడ్ లో కూడా ప్రాపర్ పొజిషనింగ్ లేదు, ఇంకొంచెం ఇక్కడ దాకా వచ్చి ఉంటే గనక సింప్లీ కేకా క్రేజీ అనిపించేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇచ్చారే గానీ నాకైతే పెద్దగా యూజ్ అయ్యేటువంటి ఫీచర్స్ కావని అనిపిస్తుంది, అన్లెస్ అండ్ అంటే మీరు రెండు చేతులతో డివైస్ ని హ్యాండిల్ చేస్తే తప్ప. ఇక రెండు కూడా మనకి స్లిమ్ అండ్ స్లీక్ గానే వచ్చినాయి. ఆ ఓల్డ్ జనరేషన్ దాంతో పోలిస్తే పెద్దగా మీకు డిజైన్ లో డిఫరెన్స్ లేదు. అన్ని కూడా మనకి అల్యూమినియం బాడీని యూజ్ చేయడం జరిగింది. 7.8 mm థిక్నెస్ తో పాటు నార్మల్ 16 వచ్చేటప్పటికే 170 గ్రామ్స్ అలాగే 16 ప్లస్ వచ్చేటప్పటికే 199 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్లాస్ బ్యాకే అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు లేటెస్ట్ జనరేషన్ సిరామిక్ గ్లాస్ ని యూజ్ చేశారు ప్రో వేరియంట్ లో అలాగే నాన్ ప్రో వేరియంట్ లో కూడా. ఇది పాత జనరేషన్ ఆఫ్ దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక మరింత 2 times స్ట్రాంగర్ గా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా మనకి IP రేటింగ్ ఉంటుంది, IP68 తో రావడం జరుగుతుంది. అండర్ వాటర్ 30 minutes దాకా 1.5 మీటర్ డెప్త్ వరకు ఇవి సస్టైన్ అవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే గ్లాస్ డ్యూరబిలిటీ ఏదైతే ఉందో పెంచామని చెప్తున్నారు కానీ బట్ నాకైన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో గ్లాస్ మీద గీతలు అయితే చాలా సునాయాసంగా పడుతున్నాయి. మరి ఎలా పడుతున్నాయి ఏందో అర్థం కావట్లేదు. బట్ నా రికమెండేషన్ మాత్రం కొన్న వెంటనే ఇమీడియట్ గా స్క్రీన్ గార్డ్ అయితే వేసుకోండి. అండ్ ఇవి వచ్చేటప్పటికి టోటల్లీ 5 డిఫరెంట్ కలర్స్ లో మనకు రావడం జరుగుతుంది. వేర్ ఐఫోన్ 16 వచ్చేటప్పటికి మీకు 79,900 రూపీస్ అంటే 80,000 రూపీస్ నుంచి, వేర్ 16 ప్లస్ వచ్చేటప్పటికి మీకు 90,000 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇవి వచ్చేటప్పటికి 128 GB నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 512 దాకా మీకు స్టోరేజ్ లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు కెమెరా షట్టర్ బటన్ ని, అలాగే బాటమ్ మీరు చూసారంటే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ఆఫ్ కోర్స్ 15 సిరీస్ నుంచి మనకు వచ్చేసింది అనుకోండి. అలాంగ్ సైడ్ విత్ స్పీకర్ గ్రిల్స్. లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి యాక్షన్ బటన్, ఆఫ్ కోర్స్ దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు 4-5 ఫీచర్స్ కి. అలాంగ్ సైడ్ విత్ సిమ్ కార్డ్ స్లాట్ అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారు కదా బ్యూటిఫుల్ గార్జియస్ యాపిల్ లోగోతో పాటు వీటి డిజైన్ వర్టికల్ పొజిషన్ లో ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్. అండ్ ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికి మీకు USB 3.0 తీసుకొచ్చారు, బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి USB 2.0
6.0 రావడం జరుగుతుంది. బేసిక్ గా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏవైతేనో కొంచెం స్లోగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండిటిలో కూడా డిస్ప్లే సైజ్ లో వీళ్ళు పెద్ద తేడా అయితే ఏం తీసుకుని రాలేదు. సేమ్ ప్రీవియస్లీ 15+ లో ఎలా అయితే ఉన్నాయి సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. 6.1 అలాగే 6.7 ఇంచెస్ రెండిట్లో కూడా మనకి 60 హెర్ట్జ్ తీసుకొచ్చారు. ఇక్కడే నాకు చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులుగా 90 తెచ్చినా ఇంకా బాగుండేది. 120 హెర్ట్జ్ అయితే ఇచ్చేసేయచ్చు. రెండు కూడా ఓలెడ్ డిస్ప్లేసే అండ్ రెండు కూడా కంపెనీ చెప్పడం మాత్రం అంటే వీళ్ళ ఓన్ పేర్లలో XDR డిస్ప్లేస్ అంటారు సరే అవే డిస్ప్లేస్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ రెండు కూడా 1.5K రెజల్యూషన్ దాకా మనకు అవుట్పుట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెండిటిలో HDR అలాగే HDR10 తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ మనకి చేంజ్ అయిపోయింది డైనమిక్ ఐలాండ్. సో సేమ్ డైనమిక్ ఐలాండ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఆ బెజల్స్ మాత్రం మీకు ప్రో సిరీస్ లో చాలా థిన్ గా ఉంటాయి. సో నాన్ ప్రో వేరియంట్ లో మాత్రం యాజ్ యూజువల్ గా మీరు 15 లో ఎలా అయితే చూసారో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి LTPO ప్యానల్ ని యూజ్ చేశారు. అండ్ బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇవి మాక్సిమం 2000 నిట్స్ HDR కంటెంట్ చూస్తున్నారు. లేదన్నట్లయితే కనుక బయటకు వెళ్ళి చూసారు అన్నట్లయితే వేరే ఇండోర్ కండిషన్స్ లో మీరు చూసారు అన్నట్లయితే యాజ్ లో యాజ్ ఇది 1 నిట్ దాకా కూడా వెళ్ళడం జరుగుతుంది. వేర్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iPhone 15 సిరీస్ లో ఇది లేదు. ఇదే వన్ ఆఫ్ ద మేజర్ అప్గ్రేడ్ అనుకోవచ్చు కంపేర్ టు 15 కి 16 కి డిస్ప్లే సెగ్మెంట్ వరకు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ గా ఉంది. ఇక మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్గ్రేడ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ తో ఏదైనా జరిగిందా అని అంటే ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రాసెసర్స్. ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికి A16 నుంచి A18 కి డైరెక్ట్ గా జంప్ అవడం జరిగింది. ఈవెన్ ప్రో సిరీస్ లో నాన్ ప్రో సిరీస్ లో కూడా సేమ్ చిప్, అక్కడ ప్రో చిప్ అని అంటారు, ఇక్కడ 18 చిప్ అని అంటారు అంతే. రెండిటిలో కోర్స్ అలాగే GPU ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉండడం జరుగుతుంది. రెండు కూడా సెకండ్ జనరేషన్ 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్స్ మరింత ఆప్టిమైజ్డ్ గా నిజంగా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ని ఇవైతే ప్రొవైడ్ చేయగలవు. ముఖ్యంగా నాన్ ప్రో వేరియంట్స్ మాత్రం ఈసారి చాలా లక్కీ మంచిగా అప్గ్రేడ్ అవ్వచ్చు అని చెప్తాను. ఈవెన్ ఇది ఏ లెవెల్ గేమ్స్ ని హ్యాండిల్ చేయగలదనంటే ఏకంగా AAA సర్టిఫైడ్ గేమ్స్ ని కూడా ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా బడ్జెట్ ప్రాబ్లం లేదు, అందులో యాపిల్ లో కొంచెం తక్కువ ధరలో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ రెండు కూడా బీస్ట్ అనే నేను అంటాను. అండ్ ఈసారి నాన్ ప్రో వేరియంట్ కి ప్రో వేరియంట్ కి ర్యామ్ లో కూడా ఏం తేడా లేదు. ప్రీవియస్లీ 6 ఇస్తే ప్రో వేరియంట్ 8 ఇచ్చేవాళ్ళు. ఈసారి నాన్ ప్రో వేరియంట్ లో కూడా మనకి 8GB ఆఫ్ ర్యామ్ అలాగే స్టోరేజ్ అయితే డిపెండ్స్ అపాన్ మనం చూస్ చేసుకునేటువంటి వేరియంట్ బేస్ చేసుకొని మనం అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్ గా వీళ్ళైతే చెప్పరు. బట్ ప్రీవియస్ జనరేషన్ కన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అలాంగ్ సైడ్ విత్ దీంట్లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. MagSafe 25 వాట్ సపోర్ట్ తో పాటు వైర్ లో మనకి 25 వాట్ సపోర్ట్ ఇస్తున్నారు. బట్ కొన్ని రూమర్స్ ప్రకారంగా 45 అంటున్నారు కానీ ప్రాక్టికల్ గా ఇవి వచ్చేటప్పటికే 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 30 మినిట్స్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. సో అరౌండ్ 30 to 35 వాట్స్ దాకా రావచ్చు అని చెప్పి కేబుల్ ద్వారా టెస్ట్ చేస్తే అర్థమవుతుంది. కానీ బట్ యూజువల్ గా వీళ్ళైతే ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ప్రపంచం అంతా 320, 340 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంటే స్టిల్ ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికి అదే 20 వాట్స్ 25 వాట్స్ పట్టుకొని వెళ్ళాడుతున్నారు. సో ఇందులో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే అప్గ్రేడ్ అవ్వాలి. మేబీ ఇన్ ఫ్యూచర్ లో యాపిల్ iPhone 17 సిరీస్ లో కంప్లీట్లీ పోర్ట్లెస్ ఫోన్స్ వచ్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇవి మనకి iOS 18 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఎస్ ఇవి కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇంతకు ముందు నాన్ ప్రో వేరియంట్ కి సపోర్ట్ చేయమనుకున్నాం. వేరే ఇక్కడ మనకి 15 సిరీస్ లో నాన్ ప్రో వేరియంట్ కి అయితే సపోర్ట్ చేయదు. ఇందులో మనకి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రావు. ఇది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే కొత్తలో వాడాలనే మోజు ఉంటుంది చూసారా, ఆ మోజు అయిపోయిన తర్వాత వీళ్ళు బీటా వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం బీటా ఉంది. మేబీ అఫీషియల్ వర్షన్ వీళ్ళు రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే మీరు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి వైఫై Alliance 7 అలాగే బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు NFC అలాగే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఫేస్ ఐడి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది నార్మల్ రెగ్యులర్ ఫేస్ ఐడి కాదు, ఇది కొంచెం సెక్యూర్డ్ ఫేస్ ఐడి IR బేస్డ్ మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి IR బ్లాస్టర్స్ అయితే ఉండవు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ ఈసారి కెమెరా డిపార్ట్మెంట్ లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం లేవు కానీ ప్రీవియస్లీ మనకి ఏ విధంగా 48+12 తెచ్చారో సేమ్ అదే విధంగా మనకు తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ఈసారి అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఆటో ఫోకస్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. స్పెషల్ వీడియోకి ఉంటుంది చూసారా, సో దానికోసంతో పాటు మ్యాక్రో ఫోటోగ్రఫీ ఉంది చూసారా, దాన్ని కూడా క్యాప్చర్ చేసుకునేటువంటి ఫీచర్ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో అదొక్కటే ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మరొక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 12 మెగాపిక్సెల్ తీసుకొని రావడం జరిగింది. రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 16 ప్రో సిరీస్ లో మాత్రమే మనకి 4K 120 FPS స్లో మోషన్ సినిమాటిక్ లో వీడియో రికార్డ్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే ఇచ్చారు. వేర్ ఇందులో మీకు అలాంటి ఫీచర్ అయితే ఏముండదు. బట్ ఇందులో కూడా మీరు డాల్బీ విజన్ లో 4K లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటిల్లో కూడా మీకు ఏదైతే ప్రో సిరీస్ లో ఇచ్చినట్లు ఆడియో మిక్స్, విన్ నాయిస్ రిడక్షన్ ఇట్లాంటివన్నీ ఫీచర్స్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ కూల్. అండ్ కెమెరాలో కూడా మీకు ఇందులో వచ్చేటప్పుడు
వచ్చేటప్పటికే ఫోటోలో 2x ఫోటోగ్రఫీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ పోర్ట్రేట్ లో మీరు వచ్చేటప్పటికే 1x లేదా 2x ఫోటోగ్రఫీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో 2x ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అన్నట్లయితే గనక సో అక్కడ మీరు కొంచెం ఎంజాయ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికీ కూడా దీంట్లో మీకు వచ్చేటప్పటికే నైట్ మోడ్ లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ తీసుకుంటారు అన్నట్టయితే ఆ ఫీచర్ ఇందులో యాడ్ చేయడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం యాపిల్ కి సంబంధించినటువంటి ప్రోరెస్ వీడియో రికార్డింగ్ కూడా మనకి ఇవి సపోర్ట్ చేయడం జరగదు. సో వీటికి బేసిక్ గా అందులో న్యూరో ఇంజిన్ ఉంటుంది, ఇందులో న్యూరో ఇంజిన్ అయితే ఉంటుంది కానీ బట్ లో కోర్స్ ఉండటం వల్ల అవి వీటికి సపోర్ట్ చేయడం అయితే జరగదు. సో ఓవరాల్ గా ఒకవేళ మీరు ఐఫోన్ 15 సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే నన్ను అడిగితే వెయిట్ చేయమంటాను, 17 సిరీస్ అప్గ్రేడ్ అవుతారు. ఒకవేళ మీరు 13, 14 ఇలాంటివి ఏమైనా వాడుతున్నారు అన్నట్లయితే కనుక నిజంగా మీకు ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.